హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి వీడియో ఏంటంటే కల్కి 2898 AD మూవీస్ అనేటువంటి సెకండ్ పార్ట్ అసలు ఏ విధంగా ఉండబోతుంది, అంటే స్టోరీ ఏ విధంగా ఉంటుంది అని అయితే వీడియో డీటెయిల్గా మాట్లాడుకుందాం అనమాట. ఏంటంటే మొత్తం కూడా ఇది నా గెస్సింగ్ అనమాట. అంటే ఇలాగే ఉంటుంది అనేది నేను చెప్పను కాదు, ఇది అంతా కూడా నా గెస్సింగ్. వీడియో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చివరకు చూసే ప్రయత్నం చేయండి. ఏంటంటే మా ఛానల్ ఆల్రెడీ మన కల్కి మూవీ మీద ఓల్డ్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చూడకపోతే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కూడా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి అనమాట. ఎందుకంటే సెకండ్ పార్ట్ అనేది ఈ విధంగా ఉండబోతుంది అయితే చెప్తున్నాను. అది ఏంటి అనేది చూద్దాం అనమాట. మనకి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సెకండ్ పార్ట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి చాలా పెద్ద డౌట్ అనమాట. ఏంటంటే ఫస్ట్ పార్ట్లో మనకి చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఇచ్చారనమాట. అసలు ఆ క్వశ్చన్ మార్క్స్కి ఆన్సర్స్ అన్ని కూడా మనకి సెకండ్ పార్ట్లో తెలియాల్సి అయితే ఉందన్నమాట. ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇంకా 2 పార్ట్లు ఉంది, అంటే ఇప్పుడు వచ్చింది కాదు, ఇంకా 2 పార్ట్లు ఉంది, అంటే మొత్తం 3 పార్ట్లు ఉంది మూవీ అని చెప్పేసి అంటారనమాట. ఇంకా ఎన్ని పార్ట్లు ఉంటుందో ఏంటో కూడా మనకైతే తెలియదు అనమాట. అన్ని పార్ట్లు తీయాలంటే ఇప్పుడున్న వాళ్ళందరూనే ఉండాలి, అదంతా కూడా పెద్ద టాస్క్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా స్టోరీ ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి లాస్ట్లో ఏమైతే అయిందా, మనకి భైరవ వచ్చేసరికి మనకి దీపికా పట్టుకొని తీసుకుని అయితే వెళ్ళిపోతాడు కదా బుజ్జి మీద. బుజ్జి కింద పాటు తెలిసి పై పాటు ఏదో ఒక యూఎఫ్ఓ వెళ్ళినట్టయితే వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాడో కదా భైరవకు కూడా తెలియదు, బుజ్జికి కూడా తెలియదు అనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు కదా బుజ్జి మనకి ఏంటంటే భైరవ నొక్కకు ఎక్కడికి వెళ్తామో తెలియదు అంటది కదా. అలా తెలియనప్పుడు కూడా నొక్కేస్తాడు, ఎక్కడికో అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఖచ్చితంగా ఎక్కడో చోట ఖచ్చితంగా అయితే ల్యాండ్ అయితే అవుతారనమాట. ఆ ల్యాండ్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళామని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతే విధంగా మళ్ళీ మన కాంప్లెక్స్కి అంటే మన దీపిక పట్టుకొని కాంప్లెక్స్లో అప్పగిస్తే తనకి కాంప్లెక్స్లోకి రానిస్తామని చెప్పేసి అంటారు. కాబట్టి తను నేను ఖచ్చితంగా కాంప్లెక్స్కి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట. అంటే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తాడు అనమాట. ఈ ప్రయత్నంలో ఏంటంటే మనకి బుజ్జి అంటే మనకి భైరవ వచ్చేసరికి తన పాస్ట్ గురించి తను ఒక దేవుడు అని చెప్పేసి తెలుసుకోవడానికి ట్రై అయితే చేస్తాడనమాట. అంటే ట్రై చేయడం తనకు ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే తన ఒక కర్ణుడు అని చెప్పేసి నాన్న అశ్వత్థామ అని చెప్పేసి కానీ తెలుస్తుంది అనమాట. ఎలా తెలుస్తుంది బ్రో అంటే ఇది నా గెస్సింగ్ మాత్రమే. అంటే అలాగనే తెలియచ్చు, లేకపోతే దీపికా పట్టుకొని చెప్పచ్చు అనమాట. అశ్వత్థామకు నువ్వు తమ్ముడివి, అశ్వత్థామ ఒక దేవుడు, ఏంటంటే నా కడుపులో ఉన్న బిడ్డ ఒక దేవుడు అంట, అందుకే నా వెనకాల పడుతున్నారని చెప్పేసి భైరవకి చెప్తుంది. మేబీ అర్థమయ్యేలా చెప్పే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. అలా చెప్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ పార్ట్లో చాలా ఫైట్లు జరుగుతాయి అనమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి కమల్ హాసన్ గారు వచ్చేసరికి మనకి ఏంటంటే ఆ యొక్క ఒక్క డ్రాప్ సీరంతోనే మనకి అంత సెట్ వచ్చిందంటే దాదాపు మొత్తం సీరం ఎక్కిస్తే ఇంకా సెట్ వస్తుంది, దాని గురించి నేను రంగంలో దిగుతున్నానని చెప్పాడు అనమాట. కాబట్టి మనకి ఏంటంటే కమల్ హాసన్ గారు ఏంటంటే దీపికా పట్టుకొని అయితే నెత్తుతాడు అనమాట. అంటే దీపికా పట్టుకొని ఎక్కడ ఉంది, మన భైరవ దగ్గర ఉంది అనమాట. ఆ భైరవని నెత్తుతాడు అనమాట. ఇద్దరిని కూడా నెతికే ప్రయత్నంలో ఉంటాడు. అదేవిధంగా మనకి అశ్వత్థామ కూడా ఇద్దరిని వెతికే ప్రయత్నంలో ఉంటాడు అనమాట. ఎలా ఇద్దరిని వెతికే ప్రయత్నం అంటే మనకు అశ్వత్థామ కూడా భైరవాని, అదేవిధంగా దీపిక పట్టుకొని ఎదుగుతాడు. అదేవిధంగా మన కమల్ హాసన్ గారు కూడా భైరవాని దీపిక పట్టుకొని ఇద్దరిని కూడా ఎదుగుతాడు అనమాట. అలా జరిగే సమయంలో ఏంటంటే మనకి అశ్వత్థామకి ఇచ్చినటువంటి పని ఏంటి, ఆ యొక్క కొడుకులో ఉన్నటువంటి బిడ్డని కాపాడటమే అశ్వత్థామ పని అనమాట. కాబట్టి మన కమల్ హాసన్ గారు వెళ్ళి మనకి ఏంటంటే అక్కడ బిడ్డను అయితే చంపడానికి ట్రై చేస్తారు కదా, తీసుకురావడానికి. అలా వెళ్ళినప్పుడు మన అశ్వత్థామ వచ్చేసరికి అక్కడ రంగంలో దిగుతానని వెళ్లకుండా ఆపడం కానీ ఇవన్నీ చేస్తాడు అనమాట. అక్కడ మనకు ఒక బిగ్ ఫైట్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే మనం ఎప్పుడు ఇండియన్ మూవీలో చూన్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ ఖచ్చితంగా అక్కడ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. అసలు అంటే అలాగా అంటే తను బిడ్డను తీసుకురావడానికి వెళ్తాడు. మన అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసరికి తను ఆపుతారు, ఖచ్చితంగా ఆపి తీరాలన్నమాట. అప్పుడు కానీ తన శాప విమోచనం అనేది అయితే పొందలేడు. కాబట్టి అక్కడ ఒక గట్టి వార్ అయితే జరగచ్చు అనమాట. మళ్ళీ అదే విధంగా మనకి ఇంకో విషయం చూసినట్లయితే మనకి ఏంటంటే మన కమల్ హాసన్ గారిని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా అశ్వత్థామ పవర్ అయితే సరిపోదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే జస్ట్ మన కమల్ హాసన్ గారు కింద ఉన్నటువంటి వ్యక్తినే, కాంప్లెక్స్కి కాపలాగా ఉన్నటువంటి వ్యక్తే తన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్తో మన అశ్వత్థామ అయితే బంధించడం మీరు ఆల్రెడీ చూశారు మన ఫస్ట్ పార్ట్లో. అదేవిధంగా అంటే కాపలాదారుడేకే అంత తట్టుకోలేకపోయినటువంటి వ్యక్తి అశ్వత్థామ. అలాంటిది ఆ కాంప్లెక్స్ వార్డర్ని ఏ విధంగా తట్టుకుంటే తన దగ్గర ఉన్నటువంటి శక్తులు ఏ విధమైనటువంటి శక్తులు అనేది అయితే అక్కడ మనం ఆలోచించాల్సి ఉందన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి అశ్వత్థామ కూడా ఓడిపోయిన సిచ్యువేషన్స్లో మనకి భైరవ అయితే రంగంలోకి దిగుతాడు అనమాట. ఎందుకంటే భైరవ దగ్గర నుంచి అమ్మాయిని తీసుకెళ్ళాలి. కాబట్టి అమ్మాయి భైరవ దగ్గర ఉంది కాబట్టి భైరవాన్ని చంపి అమ్మాయిని తీసుకెళ్ళడానికి అయితే మన కమల్ హాసన్ గారు ఖచ్చితంగా ట్రై చేస్తారనమాట. అలా ఖచ్చితంగా ట్రై చేస్తారు. అలాంటప్పుడు ఆయన అయితే భైరవ అయితే అమ్మాయిని అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. అక్కడ బేరాలు ఆడుకుంటాడు. ఆల్రెడీ తెలిసిందా మనకి అదంతా కూడా. నన్ను రానిస్తే నేను ఇస్తాను ఇది అని చెప్పేసి యూనిట్స్ ఇస్తే నేను అమ్మాయిని ఇస్తాను, ఎలా అలా మాట్లాడే అక్కడ కూడా ఒక చిన్న లైట్ ఆఫ్ వార్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అసలు ఇంకొక మేజర్ డౌట్ ఏంటంటే అసలు కమల్ హాసన్ గారి పేరు సెకండ్ పార్ట్లో కళ్యాణం అయితే ఉండబోతుంది అనమాట. ఈ కళ్యాణ్ ఏంటి ఎవరు అంటే
మన కలియుగ అంతమైనటువంటి అంటే ఆ యొక్క రాక్షసుడు, కలి అంటే రాక్షసుడు అనమాట, రాక్షసుని అంతం చేయడానికి పుడుతున్నాడు అనమాట, శ్రీకృష్ణుడు అయితే పుడుతున్నాడు అనమాట. అసలు ఏంటంటే ఆ శ్రీకృష్ణుడే మన దీపిక పట్టుకుని కడుపులో అయితే ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే అంటే అసలు బిడ్డను పుట్టనిస్తారా అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే సీరం తీసేస్తారంటే అది అయితే జరగదు. ఎందుకంటే అమ్మాయిని తీసుకెళ్ళినా కానీ సీరం తీయడం అయితే అక్కడ ఖచ్చితంగా జరగదు అనమాట. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనేది ఖచ్చితంగా జన్మిస్తాడు. అలా జన్మిస్తేనే ఆ యొక్క అవతారానికి మనకి ఇదైతే ఉంటుంది అనమాట. ఆ జన్మించిన తర్వాత మన కలి అనే రాక్షసుని చంపిన తర్వాత తనకి కల్కి అని పేరు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తను పుడతాడు. తను వెళ్ళి ఖచ్చితంగా కమలహాసన్ ఖచ్చితంగా సంహరిస్తాడు. అదైతే పక్క, అదైతే ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. కాకపోతే ఇంకో డౌట్ ఏంటంటే చాలా మందికి పుట్టిన వెంటనే చిన్నపిల్లడి కింద ఉంటాడు కదా బ్రో అని చెప్పేసి మీరు అందరూ కూడా అనుకోవచ్చు. అవును, ఖచ్చితంగా ఉంటాడు. అంటే మనకి కృష్ణుడు చూసినట్లయితే జైల్లో పుట్టాడు, కానీ కృష్ణ లీలలో అని చెప్పేసి ఉంటాయి. ఆ విధంగానే రాముడు పుట్టినప్పుడు కూడా చిన్నప్పుడు ఉంటాయి కదా, అలాగే ఇప్పుడు కూడా పుట్టినప్పుడు ఏంటంటే నాకు తెలిసి వీళ్ళు ఏంటంటే ఒక దేవుడు అంటే వామన అవతారాన్ని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏమో చిన్నప్పుడే ఆ యొక్క రాక్షస సంహారం చేసేటట్టయితే చూపించే అవకాశాలు అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా ఇప్పటికి మరి నేనైతే చాలా చెప్పాను. మరి మీకు ఏమన్నా అర్థమైందో లేదో కామెంట్ అయితే చేసి చెప్పండి. మేబీ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మనకు భైరవ వచ్చేసరికి మనకి స్టిల్ అలా నిలబడి ఉండాలన్నమాట. అంటే తన చేతిలో కర్ర ఉన్నప్పుడే కర్రుల్లా మారడం అనేది అయితే తనకి జరుగుతుంది అనమాట. తన గురించి తను తెలుసుకోవడం అన్నా కానీ, లేదంటే ఒక మంచి చెయ్యాలి అనే ఆలోచనలో ఉండాలి కానీ, ఏదన్నా కూడా మన భైరవాలో ఉందన్నమాట. ఎందుకంటే అశ్వత్థామ అయితే ఖచ్చితంగా పోరాడలేడు, ఆ కలితో ఖచ్చితంగా అశ్వత్థామ పోరాడలేడు. కాబట్టి మన ప్రభాస్ గారికి ఖచ్చితంగా పోరాడి అమ్మాయి అయితే రక్షించాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకొకటి ఏంటంటే మన అశ్వత్థామకి అదేవిధంగా మన భైరవకి కూడా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే అశ్వత్థామ కూడా నా సోదరుడిని ఎలా సోదరుడితో ఫైట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏమన్నా అనుకుంటే మాత్రం అక్కడ కూడా కొంచెం ఫైట్ సీన్స్ అని ఇలా ఉంటాయన్నమాట, డిఫెక్ట్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆల్రెడీ మూవీ సెకండ్ పార్ట్ ఆల్రెడీ సగం కంప్లీట్ చేశారు. ఇంకా కొన్ని మెయిన్ సీన్స్ అయితే ఇంకా తీయాల్సి ఉంది అంటున్నారు అనమాట. మేబీ మూవీ అయితే ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేదు. దాదాపు ఖచ్చితంగా 3-4 years అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట పార్ట్ 2 రావాలంటే. వెయిట్ చేద్దాం. ఇప్పుడు దాకా కూడా నేను బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తేనే కొంచెం నాకు అదిలాగా అనిపించింది అనమాట. అసలు ఆ త్రిబుల్ కూడా బీట్ చేయలేకపోయింది, బాహుబలిని కూడా బీట్ చేయలేకపోయిందని. అసలు ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇంకొక వీడియో చేశాను. చూడకపోతే అన్స్క్రీన్ చేస్తాను, సర్చ్ కూడా చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல பல